కార్యక్రమం ముగించుకున్నాం. మధ్యాహ్నం కార్యక్రమము మన సోదరుల్లో కొద్దిమంది వచ్చి మెహర్ బాబా వారి సత్యప్రేమ సందేశాన్ని లేదు వారికి గురుదేవులతో ఉన్న అనుబంధాన్ని కానీ వారు మేలుకొలుపు ద్వారా కానీ లేకపోతే గురుదేవులు తెలియజేసిన శిక్షణా కార్యక్రమాల ద్వారా కానీ వారు తెలుసుకున్న వివరాలని విశేషాలని మనతో పంచుకోవడానికి వారిని ఆహ్వానించుకుంటున్నాము. ముందుగా మన కార్యక్రమం ఏంటంటే 2ంటికి ప్రారంభమవుతుంది. 2:45కి 3:45కి కార్యక్రమం ముగించుకుంటాం. 3:45 నుంచి 3:55 వరకు ధూన్ జరుగుతుంది, మెహర్ ధూన్ జరుగుతుంది. 3:55కి ఆరతి కార్యక్రమం, 4ంటికి ఆరతి పూర్తి చేసుకుని మన స్వగృహానికి మనం బయలుదేరాం. ఇది కార్యక్రమం. సో 2 గంటల నుంచి 3:45 వరకు ఇప్పుడు మన వారు వారి అనుభవాన్ని లేకపోతే వారి అవగాహన లేకపోతే వారి అండర్స్టాండింగ్ని తెలియజేస్తారు. మొట్టమొదటగా మన సంస్థ సభ్యులు ఇంద్ర అబ్బాయి పేరు, అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు. ఇప్పుడే మెహర్ బాబా వారి గురించి తెలుసుకోవడానికి తనదైన పరిధిలో కృషి చేస్తున్నాడు. బాబు వచ్చి తనకు అవగాహన అయిన విషయాన్ని తెలియజేస్తాడు. ఆ తరువాత సోదరి అనసూయ గారు మాట్లాడతారు. ఆ బాబు తర్వాత సోదరి అనసూయ గారు మాట్లాడతారు. తర్వాత ముమ్మిడివరం నుంచి వచ్చిన మన ప్రసాద్ గారు మాట్లాడతారు. అందరూ కూడా సమయం ఒకసారి దృష్టిలో పెట్టుకుని ప్రతి స్పీకర్కి అవకాశం ఇవ్వడానికి అవసరంగా ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు మీ యొక్క ఫోకస్ పెట్టుకుంటే తర్వాత మిగిలిన ఇప్పుడు నేను తెలియజేసిన వాడు కాకుండా మిగతా వాడు ఎవరైనా ముందుకు వచ్చి వస్తానంటే వాటిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. సో ఇప్పుడున్న కార్యక్రమం దృష్ట్యా ప్రప్రథమంగా ఇంద్ర గాడ్ స్పీక్స్ లో నుంచి తను అర్థం చేసుకున్న పరిధిలో లేదు అవగాహన చేసుకోవడానికి చేసే కృషిలో ఎంతవరకు అర్థం చేసుకున్నాడు, ఎంతవరకు అర్థం కావాలి అనే విషయాన్ని అతను తెలియజేస్తాడు. ఇంద్ర వచ్చి ప్రయత్నిస్తాడు. ఇది ఎందుకని ప్రయత్నిస్తున్నాం అంటే సద్గురుదేవుడు మా అందరినీ కూడా మేమందరం కొత్తగా వచ్చినప్పుడు ఇలాగే లేపి వచ్చి మాట్లాడమనేవారు. వారికి తెలుసు, సుస్పష్టంగా తెలుసు మాకేమీ తెలియదు అని. సో అయినప్పటికీ ఎంకరేజ్ చేసి ప్రతి విషయాన్ని వ్యక్తీకరింపజేసి అందులో లోటుపాట్లు ఉన్నా కూడా చాలా బాగా చెప్పామని చెప్పి తర్వాత నెమ్మదిగా దగ్గర కూర్చోబెట్టుకుని ఇదిగో ఈ ఏరియాలో ఇలా అర్థం చేసుకోవాలి, ఈ రకంగా ముందుకెళ్ళాలి అనేది వారు మాకు ఇచ్చిన శిక్షణ. అదే ప్రయత్నిస్తున్నాం ఇన్స్టిట్యూట్లో కూడా. సో మీరందరూ కూడా ఈ చిన్ని బాబు యొక్క ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. మీరు వచ్చి మాట్లాడండి. నెక్స్ట్గా ప్రజెంట్ ఏమంటే
చివరి చివరి జవాబు. సోల్ అంటే ఏంటి తెలిసినప్పుడు స్పిరిచువల్ ఈ జర్నీకి అదే ఈ అవేకరింగ్ అప్పుడే వస్తుంది, విజ్ఞానం అప్పుడే జరుగుతుంది. సో ఇప్పటికి సోల్ అంటే ఏంటి అన్న క్వశ్చన్ ఇది థింక్ చేసేటప్పుడు మన ముందు నేను అనే ఐడెంటిటీ ఫస్ట్ వస్తుంది. ఈ ఐడెంటిటీ ఈగో ఇప్పటికి ఈ చైతన్యం ఉన్న ఈ స్టేట్ ఇది ఈ జర్నీకి హెల్ప్ కానీ అడ్డుగా నిలబడే ఒక హర్డ్. సో ఐడెంటిటీ ఫస్ట్ ఇందాక అనే చెప్పారు కదా, అహం. మనం కలగేయాల్సిన ఫస్ట్ అహం కానీ చెప్పారు. సో అదే ఐడెంటిటీ, నేను మన విషయం. ఇది ఫస్ట్ చాప్టర్ ఇందాక ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను అన్న పర్స్పెక్టివ్లోనే ప్రిపేర్ చేశాను. సిన్స్ ఐమ్ నాట్ ప్రిపేర్డ్ టాక్ అబౌట్ ది అదర్ పర్స్పెక్టివ్, అదే పర్స్పెక్టివ్ చెప్తాను. ఈ చాప్టర్ నేను ఫస్ట్ చాప్టర్ ఆఫ్ గాడ్స్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని ఒక ఫ్యూ టైమ్స్ చదివినా. సో ఎవ్రీ టైం చదివేటప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ లేయర్ ఆఫ్ అర్థం అవుతుంది. సో ఇది ఎన్నిసార్లు ఈ అండర్స్టాండింగ్ మారుతుందంటే సెకండ్ చాప్టర్కి వెళ్ళాలని ఇంకా అనిపించదు. ఫస్ట్ చాప్టర్ చదువుతా, మూసి పెడతా కొన్ని రోజులు, ఇంకా ఓపెన్ ఇట్ అగైన్. సెకండ్ టైం చదివేటప్పుడు ఒక డిఫరెంట్ ఓకే ఇంకా దీని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. చివరిగా చదివినప్పుడు ఉన్న పర్స్పెక్టివ్ ఇది. ఈ ఐడెంటిటీ క్లోజ్ పెట్టాలని మైండ్ని, ఈగోని ఒక టూల్గా వాడుతుంది. సో మైండ్ అన్కాన్షియస్గా ఉన్న దేవుడు రాసిన బుక్ని చదువుతున్నట్టు అనుకొని మైండ్ మాట్లాడుతుంది. సో ఇట్స్ డైలాగ్ ఫ్రమ్ మైండ్ టు గాడ్ అండ్ ఇది చదువుతున్నప్పుడు ఈ డైలాగ్ని మీ ఓన్ మైండ్ గాడ్ మాట్లాడుతున్నట్టు. సో ఏం చేశానంటే సోల్స్లో ఉన్న సోల్ అన్న పదం బికాజ్ నాకు అది ఏంటని రియలైజ్ కాలేదు కాబట్టి అక్కడ ఎంటైర్లీ యూ అండ్ గాడ్ అని మాట. సో when I say you అన్నది మనం, నాట్ ది మైండ్, నాట్ ద ఫేక్ ఐడెంటిటీ, బట్ గాడ్ itself and the inner creation. సో ఫస్ట్ లైన్ ఏంటంటే all souls were, are and will be in the oversoul. Souls are all one. All souls are infinite and eternal. They are formless. ఇక్కడ God, all of you were, are and will be within yourself. You are one. You are infinite, eternal and formless. ఇది ఈ ఐడెంటిటీ, ఈ మ్యాటర్ కానీ మ్యాటర్ లెస్ ఉంటుంది. So the identity God in you. So if all of you is one, there is no difference in you and in your existence as you. There is still a difference in your consciousness. There is still a difference in your planes of consciousness, in your experience and the states. అన్ని దేవుడైతే దేవుడు ఈ క్షణంలో ఇన్ని విషయాలుగా ఇన్ని స్టేట్స్లో ఉండడానికి కారణం ఏంటి? ఇన్ని డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో, ఇన్ని డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్తో, ఇన్ని డిఫరెంట్ ఐడెంటిటీస్తో ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? అండ్ మోస్ట్ ఆఫ్ యూ గాడ్ ఆర్ కాన్షియస్, you identify yourself with your body and mind. A very few of you identify yourself with your actual self.
have different and diverse sanskaras. Sanskaras ఉన్నది కూడా దేవుడి పైన. Most of you have gross impressions, and you having gross impressions will experience the world through your body and mind. Souls with no impressions will experience the truth with yourself. Self anadi ikkada. So ikkada మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ బాడీ అండ్ మైండ్ అండ్ ఈ వరల్డ్ మొత్తం ఇక్కడ ఈ బుక్ ఏమంటున్నారంటే షాడోస్ ఆఫ్ ది ఓవర్సోల్ అంటున్నారు. సో ఇట్స్ ఎన్ ఇల్యూషన్. రియాలిటీ కాదు, ఇల్యూషన్. ట్రూత్ కాదు, ఇగ్నరెన్స్. దీనికి కారణం అగైన్ ఇస్ బికాస్ యూ హ్యావ్ డైవర్స్ impressions. So Paramatma, which is beyond any changing experience, which is beyond death or birth, vice and virtue, which is beyond happiness and misery. ఇలాంటి ఎన్ని డ్యువాలిటీ అట్లా దాటి ఉన్న పరమాత్మ, ఒక్కటైన పరమాత్మ ఇన్ని ఐడెంటిటీస్తో ఇన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. దీనికి కారణం సంస్కారం. అండ్ పాయింట్ ఈస్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ all experiences here are not the truth, but are actually experience of the shadow and false. ఇంకా మంచి చెప్దాం అనుకున్నా కానీ ఇది నెక్స్ట్ టైం మంచి అండర్స్టాండింగ్ కోసం. ఇంతవరకు నువ్వు చదివింది నీకు అర్థమైంది కదా? నాకు అండర్స్టాండింగ్ కానీ అది నా పర్స్పెక్టివ్ కదా, అది అర్థం కాదని నాకు తెలియదు. చెప్పాను కదా, అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఐడెంటిటీ ఇప్పుడు నేను అంటే ఏమంటున్నాను, శరీరం ఈ మైండ్ మనం అంటున్నాం. అలాగే పెరుగుతాం. అదే మన సబ్కాన్షియస్ డిఫరెంట్ అయినా ఇది నేను, ఇది భూమి, ఇది నేను అన్నట్టు డ్యువాలిటీ. కానీ సబ్జెక్ట్ ఏంటంటే పరమాత్మ ఒకటి, అందరూ పరమాత్మలు. అన్కాన్షియస్గా ఈ రోల్ని నేను అనుకొని ప్లే చేస్తుంది. సో వాట్ ఐ ట్రై టు డూ వాజ్ ఐడెంటిటీని పరమాత్మకి సర్వెంట్గా మార్చి అన్ని పరమాత్మని like not as identities, I want to see everybody as the truth. Yeah, పరమాత్మ అంటే చూడాలని ఐడెంటిటీ ఆ మైండ్లో ఉంటుంది కదా, థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, దానన్నింటినీ ఇలా పెట్టుకున్నాను. సో ఇట్ యాక్ట్స్ యాజ్ సో ఇట్ పుషెస్ మీ మోర్ టువర్డ్స్ ద ట్రూత్ రాదర్ దెన్ చూసి ఈ సంస్కారాన్ని ఇంప్రూవ్ చేసి. కానీ ఇది ఇందాక ఆయన డిస్కస్ చేసినప్పుడు నువ్వు చెప్పేటప్పుడు కూడా ఈగో ముందుకు వస్తుంది కదా అని చెప్పాను. తర్వాతే అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఐ థింక్ ఒక 2 minutes మీరు సమన్వయం చేయండి. సమన్వయం చేస్తే నెక్స్ట్ వచ్చేది జయబాబు మాట అయ్యేశ్వర్. మనకి గాడ్ స్పీక్స్లో మెహర్ బాబా వారు స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒక ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. అంటే చైతన్యం యొక్క వివిధ స్థితులుగా తెలియజేస్తుంది. ఉదయం మనం మాట్లాడుకున్నాం చైతన్యం అంటే ఏమిటి అనేటువంటిది మనం సబ్జెక్ట్లో కూడా తీసుకున్నాం. శివుడు అనేటువంటి పాత్రలో ఈ చైతన్యం ఎలా వ్యక్తమైంది అని. ఈ చైతన్యము భౌతికంగా, సూక్ష్మంగా, మానసికంగా ఎలా వ్యక్తమవుతుంది అనేటువంటిది స్టేజెస్. మనకి గురు ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే
వాటిని చూస్తున్నంతసేపు ఆ రూపంతో ఒకటైపోతూ ఉంటాం. హీరోతో కానీ, హీరోయిన్తో కానీ, అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ అన్నింటితో కానీ. గురుదేవులు ఏం చెప్పారంటే, ఆ రూపాలు ఏవైతే మీరు చూస్తున్నారో అవి కాదు, మీరు ఆ రూపానికి ఆధారంగా ఉంది కదా, ఆ స్థితి మీరై ఉన్నారు అని చెప్పారు. దాన్ని ఏమన్నారంటే చైతన్యము అని చెప్పారు. అంటే ఒక తెల్లటి తెర ఉంటుంది, దానిపైనే ఇవన్నీ ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ తెల్లటి తెరని ఏమన్నారంటే చైతన్యము అని తెలియజేశారు. అదే ఆధారముగా ఉంది నీ యొక్క ప్రయాణానికి. ఏ ప్రయాణానికి? ఆత్మ యొక్క ప్రయాణానికి ఆధారంగా ఉన్నటువంటి దాన్ని చైతన్యము అని తెలియజేశారు. ఏ ఆత్మ యొక్క ప్రయాణానికి అంటే ఎరుక లేనటువంటి ఆత్మ యొక్క ప్రయాణానికి ఆధారభూతమైనటువంటి స్థితి చైతన్యము అని తెలియజేశారు. ఏ ఎరుక లేనటువంటి ఆత్మకి అంటే ఎరుక లేనటువంటి పరమాత్మ, ఎరుక కలిగినటువంటి పరమాత్మగా అనుభవం పొందడానికి ఉద్దేశింపబడినటువంటిదే కాన్షియస్నెస్. దాన్ని చైతన్యము అని తెలియజేశారు. మనం ఏం చూస్తున్నామంటే ప్రతిరోజు కూడా ఆ కలర్స్ చూస్తూ ఉన్నాం. ఆ కలర్సే నిజమని